తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాను తీసుకొచ్చింది. ఈ హైడ్రా వల్ల ఎన్ని చెరువులను కాపాడిందో మనం చూసాము, ఎన్ని ప్రభుత్వ భూములను కాపాడిందో మనం చూసాము. అదేవిధంగా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి బిల్డింగ్స్ల మీద ఏ విధంగా కొరడా విధించింది అనేది మనం చూసాము. దాంతోపాటు ఈ కబ్జాలు చేసి ప్రభుత్వ భూములకు సంబంధించి కబ్జాలు చేసి ఈ నకిలీ డాక్యుమెంట్లు తీసుకొచ్చినటువంటి వారి మీద కూడా కొరడా విధించినటువంటి నేపథ్యం కనిపించింది. సో దీనివల్ల ఏం జరిగింది అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా కాపాడడం జరిగింది, చెరువులను పునరుద్ధరించడం జరిగింది. మనం బతుకమ్మ కుంట చూసాం కదా, ఏ విధంగా రూపుదిద్దుకుందనేది చూసినాం. ఇప్పుడు దాంతోపాటు రమంతపూర్ చెరువుకు సంబంధించి కూడా ఇప్పుడు పునరావృతం పనులు చేస్తూ ఉన్నారు. ప్రక్రియ అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. సో ఇక్కడ చాలా నల్ల చెరువు కావచ్చు, ఇట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా చెరువులను హైడ్రా వచ్చిన తర్వాత ఏ విధంగా తీర్చిదిద్దింది అనేది మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించిన ఒక వార్త 600 కోట్ల పైగా కూడా మరి హైడ్రా రక్షించింది అన్నదాన్ని కూడా చూస్తూ ఉన్నాము. ఒకసారి చదివినిపించేటటువంటి ప్రయత్నం చేద్దాం. 600 కోట్ల విలువైనటువంటి భూమిని హైడ్రా రక్షణ అనేది చూస్తున్నాము. మరో 2 ప్రాంతాల్లో కూడా 1800 గజాల చుట్టూ ఫెన్సింగ్ వేయబోతుంది అనే దాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అదే బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 13లో బంజారా లేక్ను ఆనుకొని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా గురువారం కాపాడింది. దీని విలువ దాదాపు 600 కోట్లకు పైగా ఉంటుందనేది అంచనా వేస్తూ ఉన్నారు. అంటే చూడొచ్చు ఎంత ఇది అనుకోవచ్చు. ఇది నగరం నడిబొడ్డున్నటువంటి ఈ ప్రాంతం, ఇదంతా కూడా నగరం నడిబొడ్డున్నటువంటి ప్రాంతంలో 600 కోట్లకు సంబంధించి కూడా ఆ ల్యాండ్ని కాపాడింది హైడ్రా. అంటే ఎంత పెద్ద గొప్ప పని ఇది అనేది స్పష్టంగా మనకి తెలుస్తూ ఉన్నది. అయితే నిజాం కాలంలో జూబ్లీ హిల్స్ మున్సిపాలిటీ లేఅవుట్లలో ఆన్ రికగ్నైజ్ ప్లాట్లుగా మిగిలినటువంటి ఈ భూమి కోర్టు వివాదంలో ఉన్నది. అయితే ఈ భూమిని ఆక్రమించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారనేది బంజారా హిల్స్ లేక్ పరిరక్షణ సమితితో పాటు స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ భూమిని కాపాడడంతో పాటు చెరువును అభివృద్ధి చేయాలనేది కోరారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించింది. కోర్టు వివాదం తేలేలోపు ఎవరు కబ్జా చేయకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసింది అనే దాని కూడా తెలుస్తుంది. కేసు వివరాలను పొందుపరుస్తూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉందట. సో ఎందుకు ఇదంతా కూడా ఆల్రెడీ ఖాళీ జాగా కనిపిస్తే చాలు, మనకి చాలామంది మన తెలంగాణలో మస్తు మంది కబ్జాలు చేయడానికి రెడీగా వస్తున్నారు. సో ఇప్పుడు హైడ్రా తీసుకురావడం వల్ల ఇట్లాంటి భూములకు ఒక రక్షణగా ఉన్నది, ఒక కవచంగా ఉన్నది. సో ఇప్పుడు ఈ 600 కోట్లకు సంబంధించి ఈ ల్యాండ్కి అంతా కూడా చుట్టూ ఫెన్సింగ్ వేస్తూ ఉంది. కోర్టులో వివాదం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో చాలామంది కూడా ప్రజావాణికి సంబంధించి అందులో కూడా ప్రజలు అర్జీలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వ ల్యాండ్కి సంబంధించి కూడా మొత్తం కబ్జాకు గురి చేయడానికి కొంతమంది బడా నేతలు ఆలోచిస్తూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలన్న దాని మీద కూడా సో ప్రజావాణిలో కూడా ప్రజలు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా కంప్లైంట్ చేయడం వల్ల హైడ్రా మరి రంగంలోకి దిగిందని చెప్పుకోవచ్చు. దాని ద్వారా ఈ భూమిని అంతా కూడా పరిశీలిస్తూ ఉన్నది. సో 600 కోట్ల పైగా అంటే ఎంత పెద్ద ఈ మోసం జరగబోతాం, స్కామ్ జరగబోతాం ఇందులో అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు హైడ్రా ఉంది కాబట్టే దీన్ని కాపాడే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూడొచ్చు, రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం మామిళ్ళ గ్రామం పరిధిలోని వెంకట్రాది నగర్లో 800 గజాల పార్కును కూడా హైడ్రా గురువారం కాపాడింది. 1975లో 7.20 ఎకరాల పరిధిలో 118 ప్లాట్లతో లేఅవుట్ చేయగా అందులో 800 గజాలను పార్కు కోసం కేటాయించారు. అంటే ఒక్కసారి చూడవచ్చు, ఇక్కడ రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం మామిళ్ళ గ్రామం సంబంధించినటువంటి ప్రాంతంలో 800 గజాలను పార్కును హైడ్రా గురువారం కాపాడింది అనేది తెలుస్తూ ఉన్నది. 800 గజాలు అంటే ఒకసారి చూడండి, ఒక గజానికి ఎంత రేటు పలుకుతుంది అనేది మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే తెలుస్తుంది. లక్షల కంటే లక్షల్లో ఎక్కువగా రేటు పలుకుతున్న పరిస్థితి. 1975లో కూడా 7.2 అంటే 7.5 ఎకరాలకు సంబంధించి కూడా 118 ప్లాట్లతో లేఅవుట్ చేసిరట. అందులో 118 ప్లాట్లతోని లేఅవుట్ చేసారు. అంటే ఎక్కడ ఈ ఖాళీ జాగాలు కనిపిస్తే ప్రభుత్వ ఆస్తుల ఇంకోటి అది ఏం తెలియకుండా ఈ కొంతమంది, నేను అందరిని అన్నట్లు రియల్ ఎస్టేట్ నడిపించేటటువంటి ఉంటారు కదా రియల్టర్లు, వాళ్ళు ఇదే పనిగా పెట్టుకొని ఈ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కబ్జాలు చేస్తున్నారట. సో చాలా వరకు హైడ్రా ఇదే గుర్తిస్తూ ఉన్నది. వారి మీద కూడా యాక్షన్ తీసుకోబోతూ ఉంది చట్టరీత్యా అనే దాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి లేఅవుట్ చేసినటువంటి వాళ్ళు అమ్మేశారు. దానికి మీద కొందరు బ్యాంకు రుణాన్ని కూడా తీసుకున్నారట. సో ఇక్కడ ఎట్లా ఇస్తారండి బ్యాంకు రుణం కూడా? సో దాని రికార్డ్ స్టేట్మెంట్ కూడా అవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, వీరు నిజంగానే ఆ ల్యాండ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి గల పర్మిషన్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా బ్యాంకులు కూడా.
సో వీళ్ళు బురిడి కొట్టిస్తున్నారు, బ్యాంకులను కూడా బురిడి కొట్టిస్తున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎంత రేంజ్లో ఈ స్కామ్ జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి స్కామ్ జరుగుతున్నాయి అనేది. సో హైడ్రా రావడం వల్లనే వీటన్నిటిని కూడా వీటికి కొరడా విధించే విధంగా చర్యలు చేస్తూ ఉంది కాబట్టి కొంత భయం కూడా ఏర్పడుతున్నది ఇక్కడ స్పష్టంగా తెలుస్తాను. అయితే దాని మీద కొందరు బ్యాంకు రుణాన్ని కూడా తీసుకున్నారు. రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకర్లు విచారించగా అది పార్కు స్థలంగా తేలింది. ఇంతలో మరో వ్యక్తి రంగప్రవేశం చేసి బ్యాంకు రుణం చెల్లింపులను తక్కువ మొత్తంలో సెటిల్ చేసుకుంటానని ఆ భూమిలో ప్రీకాస్ట్ వాల్స్ నిర్మించి అనే దాని మీద కూడా మిగతా పేజీలో కూడా ఉన్నది. అయితే మొత్తానికి ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తున్నది ఈ హైడ్రాకు సంబంధించి కూడా ఏ ప్రాంతంలో ఎక్కడ ఏం కనిపించినా కూడా ఇదే చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నాట్ ఓన్లీ ఈ ఏరియా కాదు, చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. ఇప్పుడు మొత్తానికి లాస్ట్కి ఏం తేలింది, అది పార్కుగా తేలింది, ప్రభుత్వ భూమిగా తేలింది. కొన్ని సొసైటీ భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి, అదేవిధంగా కొన్ని లీజ్కి ఇచ్చినటువంటి భూములు కూడా ఉంటాయి ప్రభుత్వాలు. సో దాన్ని డైరెక్ట్గా సేల్ డీడ్ తీసుకుంటారు, డాక్యుమెంట్లు చేసుకుంటారు, రిజిస్ట్రేషన్ చేసుకొని మాది భూమి అనేది దాంట్లో బోర్డు పాతి పెట్టుకొని కూర్చుంటారు. సో ఇట్లా చాలా ప్రాంతాల్లో ఇదే జరుగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాము. సో ఈ హైడ్రా దాదాపు 600 కోట్లకు సంబంధించి ఒక భూమిని కాపాడిందంటే ఎంత పెద్ద మంచి పని చేస్తుంది అనేది స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ హైడ్రా మీద చాలా వరకు కూడా ఈ ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. పేదల ఇల్లు కూలుస్తున్నాయి, పేదల మీద హైడ్రా కొరడా విధిస్తుందన్న దాని మీద మాట్లాడుతున్నాం. కానీ ఇలా పేదలు కాదు, ఎవరు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నా వారి మీద హైడ్రా కొరడా విధిస్తుంది అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు. సో స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా, ఎన్ కన్వెన్షన్ కూల్చివేసింది. అదేవిధంగా ఈ కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇల్లీగల్గా కట్టుకున్నటువంటి వాటిని కావచ్చు, బీజేపీ నేతలు ఇల్లీగల్గా కట్టుకున్నటువంటి వాటి మీద కావచ్చు హైడ్రా కొరడా విధిస్తూ ఉంది. వివిధ ప్రముఖ బిల్డర్లు ఎవరైతే ఉంటారో వారి మీద కూడా హైడ్రా కొరడా విధిస్తున్నటువంటి నేపథ్యం. నాట్ ఓన్లీ పేదలు కాదు, అందరికీ ఒక విధంగా చట్టం వర్తిస్తుంది అన్నదాన్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవాళ హైడ్రా వచ్చిన తర్వాత మనకి ఏ విధంగా మార్పు జరుగుతూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనం చూసినాం, ఇష్టం వచ్చినట్టు ఈ పర్మిషన్లు ఇవ్వడం, ఆ కన్స్ట్రక్షన్ చేయించడం, సో దాని వెనకాల కమిషన్లు తీసుకున్నారనేది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు, అది పక్క విషయం. కానీ సో ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి అసెండ్ ల్యాండ్లకు సంబంధించి అదేవిధంగా లీజుకి ఇచ్చినటువంటి ప్రభుత్వ భూములను దాని మీద కూడా అక్కడ వాళ్ళే సెల్ డీడ్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేయించుకొని ఇది మాది ఇల్లు, ఇది మాది బిల్డింగు, ఇది మా కంపెనీ అని చెప్పుకునే స్థాయికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది. కానీ ఇప్పుడు అవన్నీ లేకుండా ప్రజాభూమి ప్రభుత్వం భూమి ప్రభుత్వానికే ఉండాలి అనే దాని మీద ఒక చర్య చేపడతా ఉన్నది. అదేవిధంగా చెరువులను కూడా ఏ విధంగా ఆక్రమించుకున్నారో చూస్తున్నాం మనం. సో దానికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఏమంటాడు, ఇవాళ పేదోని ఇంట్లో బుల్డోజర్ పోతున్నది కాంగ్రెస్ పార్టీ ఈ హైడ్రా వల్ల, వాళ్ళ బతుకులను నాశనం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ నిజంగానే ఒకవేళ ఈ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేయకపోతే, వారికి నోటీసులు ఇచ్చి పంపించకపోతే, రేపటి నాడు భారీ ఎత్తున వర్షాలు పడడం కావచ్చు, ఇంకోటి కావచ్చు జరిగినప్పుడు నష్టం ఆ కుటుంబానికి, ఆ ఇంటికే ఉంటుంది కదా. సో ఇదెందుకు ఆలోచించట్లేదు? సో హైడ్రా చేస్తున్నటువంటి పని వల్ల వారికి ఇంకో డబుల్ బెడ్రూమ్ ఆశ్రయాన్ని కల్పిస్తూ ఉన్నది, అక్కడి నుంచి వారు ఖాళీ చేస్తూ ఉంది. దాంతోపాటు ఆ చెరువుని అంతటిని కూడా పునరుద్ధరిస్తూ ఉన్నది, మంచి సేవల్లోకి వినియోగించుకోవడానికి తీసుకురావస్తుంది. అది కూడా ప్రజల కోసమే, ఏదో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి ఇంకోటి కాదు. సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఒకరి ఇల్లు కూలిపోయినా లేకపోతే ఒకరి బిల్డింగ్ కూలిపోయినా కూడా దాని వెనకాల హైడ్రా మీద వ్యతిరేకత తీసుకురావడం కాకుండా అది ఎందుకు కూల్చివేసింది, దానికి కారణాలు ఏమై ఉంటాయి, దాని తర్వాత అక్కడ హైడ్రా ఏం చేయబోతుంది అనే దాని మీద కూడా ఆలోచించాలి. ఎవరు కూడా మిగతా పార్టీలో ట్రాప్లో పడకూడదు. సో నేనేదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతలేదు, ఇక్కడ ఉన్న వాస్తవాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. హైడ్రా వల్ల ఒకసారి చూడొచ్చు, ఇక్కడ 600 కోట్ల ఎకరాలు అంటే ఇది చిన్న మ్యాటర్ కాదు కదా ప్రభుత్వానికి సంబంధించి. దాంతో ఎంతో డెవలప్మెంట్ చేయొచ్చు, అదే ప్లేస్లలో డబుల్ బెడ్రూమ్ కట్టించి పేదలకే మంచి చేయొచ్చు. సో అట్లాంటి మార్పు తీసుకురావచ్చు. ఇప్పుడు ఏమున్నది, ఇక్కడ ఈ ప్రైవేటు వ్యక్తులు వచ్చి దీన్ని ఆక్రమిస్తే వాడే తీసుకుపోతాడు కదా, అది ప్రభుత్వ భూమి. సో ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకొని కాపాడుతుంది కాబట్టి హైడ్రా. సో ఖచ్చితంగా ఇక్కడ నిజంగానే తప్పు చేసి ఉంటే తప్పుగా మాట్లాడదు, కానీ హైడ్రా చేస్తున్నటువంటి పనులను మనం కూడా అందరం సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు ఏమైనా ఈ హైడ్రా వల్ల మీరు నష్టపోయారు లేకపోతే ఇంకోటి జరిగిందంటే డైరెక్ట్గా మీరు కలవచ్చు. రంగనాథ్ కూడా అదే చెప్తున్నాడు కదా, మీకేమైనా ఇబ్బంది జరిగినా లేకపోతే హైడ్రా వల్ల నష్టపోయినా కూడా ఆఫీస్కి రండి, దాన్ని అన్నీ కూడా స్క్రూటినీ చేద్దాం. మీకు నిజంగానే మీరు బాధితులు, మీరు నష్టపోయారని అంటే మీకు సరైనటువంటి ఆసరా కల్పించే బాధ్యత మాదే అనే దాన్ని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నాడు కదా. సో అట్లా ఈ ప్రతిపక్షాల పార్టీ వలలో కావచ్చు మిగతా చెప్పిన దాంట్లో నమ్మకండి. సో వీడియో చూస్తున్నటువంటి మీరు
ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.